హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఈ పనులు మానేస్తే డెఫినెట్‌గా సకానికి సగం ఖర్చు తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. నేను షాపింగ్‌కెళ్ళాను. ఆ వీడియో రన్ అవుతూ ఉంటుంది. నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను నేను అనుకున్నది. అలాగే యాజ్ యూజువల్‌గా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌ని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. దీంట్లో నేను కొన్ని క్వెషన్స్ ఇచ్చాను. అవి ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేసి దానికి మీకేం ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా షాపింగ్. కొత్తవి కొనాలంటే అది ఏ వస్తువైనా సరే ఎంతో ఎక్సైట్‌మెంట్. కొంతమందికైతే అది అడిక్షన్ లాగా అయిపోతుంది. వాళ్ళని వాళ్ళే తిట్టుకునేలా కూడా చేస్తుంది ఒక్కొక్కసారి. ఇదేంటంటే ఇలా చేసుకోవడం వలన ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోతాయి. మనీ వేస్ట్ అయిపోతుంది. గిల్ట్ ఫీల్ అవుతాము. అనవసరంగా కొన్నామనే స్ట్రెస్ కూడా ఉంటుంది. అలా ఏమీ లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ ఇచ్చాను. మీకు ఎస్ అని ఎక్కువ ఆన్సర్ వస్తే మాత్రం మీరు షాపింగ్ అడిక్షన్‌లో ఉన్నారని అర్థం. ఫస్ట్ ఆఫర్స్‌కి మీరు టెంప్ట్ అయిపోతున్నారా? నెక్స్ట్ షాపింగ్‌కి వెళ్ళే ముందు నోట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? లేకపోతే ఊరికే వెళ్ళిపోతున్నారా? చాలామంది ఇదొక హాబిట్ లాగా ఫీల్ అయ్యి నార్మల్‌గా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా, బాధగా ఉన్నా కూడా షాపింగ్‌కెళ్ళిపోతారు. అది కూడా. అవసరంతో సంబంధం లేకుండా ఊరికే షాపింగ్ చేస్తున్నారా? నెక్స్ట్ షాపింగ్ చేసేటప్పుడు పిచ్చ ఎక్సైట్‌మెంట్‌గా ఉంటారు చాలామంది. మీరు కూడా అలా ఉంటే గనక అది కూడా నోట్ చేసుకోండి. తర్వాత కంపేర్ చేసుకొని షాపింగ్ చేస్తున్నారా? వేరే వాళ్ళు చూసి అది కొన్నారు. వాళ్ళ దగ్గర చూడగానే నేను కూడా కొనేసుకోవాలని అలాంటి కంపేర్ చేసుకునే షాపింగు మీరు చేస్తున్నారా? నెక్స్ట్ షాపింగ్ తర్వాత ఏంట్రా బాబు ఇన్ని కొనేసాను, ఇది కొన్నాను అని గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారా? అతిగా ఖర్చు పెట్టేసి తర్వాత బాధపడడం లేదా పార్ట్నర్‌తో డిస్కషన్స్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాయా? కొన్న వస్తువు కోసం దాని కాస్ట్ విషయంలో అంత కాస్ట్ ఏం కాదులే చాలా తక్కువకే అని అబద్ధాలు చెప్తున్నారా? తీరా కొన్న తర్వాత వాటిని వాడకుండా ఏవో జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసమో లేదా ఒకసారి వాడడం కోసమే తీసుకుంటున్నారా? ఎక్కువ టైం ఇది కొనాలి, అది కొనాలి, ఎంత ఖర్చు పెట్టుకొని కొనాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నారా? ఎందుకు ఎప్పుడు షాపింగ్ అని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అది కంప్లెయింట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారా? ముఖ్యంగా ఆఫర్స్ ఉంటే గనక కొనేస్తున్నారా? వీటిలో మీకు ఎక్కువ ఎస్‌లొస్తే మాత్రం మీరు షాపింగ్ అడిక్షన్‌లో ఉన్నట్టే. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్‌గా ఈరోజు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌నయితే చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇది 7 ఆర్ 8 ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనుకుంటా. ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే నేను 30 డేస్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ షేర్ చేస్తా అన్నాను కదా! ఇది కూడా మాట. అంతకుముందు వీడియోస్ చూడండి మీకు ఐడియా ఉంటుంది. అందుకే వీడియోస్‌కి నేను నంబర్‌నయితే ఇస్తున్నాను. ఆ నంబర్‌ని బట్టి మీరు వీడియోస్ ఒక్కొక్కటి చూసుకోవచ్చు. ఇక్కడేంటంటే కీరదోస, అల్లము, క్యారెట్ వేసి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చేస్తున్నాను. నేను అంటే కొంచెం ఎంతంటే పెద్దది కాదు చిన్న సైజు. టీ గ్లాస్ అంత సైజు కుకుంబర్‌ని కట్ చేశాను. ఒక క్యారెట్, అల్లం ముక్క కట్ చేసేసి 3 వేసేసి వాటర్ వేసేసి సోక్ చేస్తున్నాను. ఆల్రెడీ చేసి తాగిందే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ వీడియో తీశాననమాట. ఇది మనకి అల్లం వాసన మాత్రం ఫ్లేవర్ అల్లం వస్తుంది. టేస్ట్ మాత్రం కొంచెం వేరుగా ఉంటుందన్నమాట. అంటే చప్పగానే ఉంటుంది. టేస్ట్ ఏముండదు. కుకుంబర్, కీర టేస్ట్ ఏముండదు కదా! సారీ కుకుంబర్, క్యారెట్ టేస్ట్ ఏముండదు కదా! కానీ ఇది స్కిన్ గ్లోయింగ్‌కి వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు క్రీమ్‌లు యూజ్ చేయకపోయినా మంచి గ్లోయి స్కిన్ రావాలంటే గనక ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ యూజ్ అవుతుంది. అన్నీ యూజ్ అవుతాయి. ఇది ఇంకా యూజ్ అవుతుంది. ఇది ఈరోజు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ గురించి. ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. నేనైతే ఒక చిన్న పని మీద నాకు ఏ వస్తువులు కావాలా అనేది నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వెళ్ళాను. నేనెప్పుడు వెళ్ళినా నేను ఏ వస్తువు కొనాలి అని అనుకుంటానో డెఫినెట్‌గా అదే కొంటాను. అంతకు మించి ఎప్పుడు కొనను. ఇంకా మా వారు టెంప్ట్ చేస్తారు నన్ను ఇది తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు అని. నేను అస్సలు తీసుకోను. ఇంకొకటి నోట్ చేసుకునే వెళ్తాను. నెక్స్ట్ దీనివల్ల నేనెక్కువ ఖర్చు చేయను. నేనింతకు ముందయితే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయిపోయేదాన్ని షాపింగ్ విషయంలో. ఇప్పుడైతే అస్సలు అలాంటి ఎక్సైట్‌మెంటే ఫీల్ అవ్వట్లేదు. చాలా మందిలో ఎక్కువగా వచ్చే మాట డీమార్ట్‌కెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. మాల్‌కెళ్తే ఎక్కువ కాస్ట్ అయిపోతది. అందుకే జనరల్ స్టోర్స్‌లో మనకి దగ్గరున్న కిరాణా షాప్స్‌లో తీసుకోవాలని నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా ఎక్కువగా వినపడుతూ ఉంటది. నాకు అర్థం గాదు. డీమార్ట్‌కెళ్తే ఎందుకు ఎక్కువ కాస్ట్ అయిపోతదో. ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే షాపింగ్‌లోనే కాదు దేంట్లోనైనా పర్ఫెక్ట్‌గా ఉండొచ్చు. దీనివల్ల మనం స్ట్రెస్‌ని తగ్గించుకుంటాము. దీనివల్ల వచ్చే ఖర్చును కూడా చాలా వరకు తగ్గించుకుంటాం మాట. అంతకన్నా ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, డీమార్ట్‌లు అలాంటి వాటిలో మనకి కాస్ట్‌లు కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి చిన్న వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే అవి చాలా బ్రాంచెస్ ఉంటాయి. డీమార్ట్‌లో మనకి కాస్ట్ ఎందుకు తగ్గిస్తారంటే వాళ్ళు ఓన్‌గా
వాళ్ళు అది డీమార్ట్ పెట్టే ప్లేస్ వాళ్ళది ఓన్‌దవుతుంది. అంటే రెంటెడ్ ప్లేసులు తీసుకొని మాల్స్ అవి పెడతారు కదా! డీమార్ట్‌కి అలా కాదట. అది ఓన్‌గానే పెడతారు కాబట్టి వాళ్ళు అందుకనే అంత కాస్ట్ తక్కువకిస్తారు. కాకపోతే వేరే వాటిని చూసి మనం అట్రాక్ట్ అయ్యి కొంటాం తప్ప, మనకి మనం సెల్ఫ్ డిసిప్లిను, మనం స్ట్రాంగ్‌గా ఉంటే మనకేం కావాలో అదే పిక్ చేసుకొని వస్తే గనక మనం కాస్ట్‌ని చాలా వరకు ఎక్కువ కాదు, తక్కువే చేయొచ్చు. షాపింగ్ గూడా తక్కువ చేసి మనం హ్యాపీగా బిల్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే నేనైతే డబ్బులు తీసుకెళ్ళడం బెటర్ అంటాను. ఈ కార్డ్ తీసుకెళ్ళడం వల్ల స్వైప్ చేస్తే ఇంత ఖర్చయిపోయిందా అని మనకి ఫీలింగే రాదు. అదే గనక చేతుల్లో డబ్బులు తీసుకెళ్ళి లెక్క పెట్టి వాళ్ళకిస్తే, డబ్బులు మనం ఇంత ఎక్కువైపోయిందా ఈసారి, నెక్స్ట్ టైమ్ తగ్గించుకుందాం అనే ఫీలింగ్ గూడా వస్తుంది. ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళకుండా కార్డ్స్ తీసుకెళ్తే, ఆ కార్డ్ ఉంది కదా! ఎలాగా స్వైప్ చేయొచ్చు, డ్రా చేసుకోవచ్చు. ఆహ్, దానివల్ల ఏంటంటే ఎక్కువ అయినా పర్లేదులే కొనేసుకుందాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే డబ్బులు కాబట్టి, డబ్బులే ఇంతే ఉన్నాయి మన దగ్గర కాబట్టి దీనికి తగ్గ తీసుకోవాలి అని ఉంటుంది. మనం ఆల్రెడీ స్లిప్ రాసుకొని వెళ్తాం కాబట్టి, మనకి కావాల్సిన ఫస్ట్ ఇవన్నీ తీసేసుకుంటాం కాబట్టి, ఎక్సెస్ ఏదైనా తీసుకోవాలి అని మనకు అనిపించినా, మన దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయి, ఇంతే తెచ్చాం గదా! సరిపోతాయి కాబట్టి ఇంకా అనవసరం అని చెప్పి మనం అక్కడితో స్టాప్ చేస్తాం కాబట్టి ఖర్చనేది తగ్గుతుంది. నెక్స్ట్ షాపింగ్స్‌లో ఎక్కువ 99, 999 ఇలాంటివి ఎక్కువ పెడుతుంటారు. పెట్టేటప్పుడు మనం చాలా అట్రాక్ట్ అయిపోతాము. చాలా తక్కువ రూ. 99 కదా అని ఒక 4 వస్తువులు కొంటాము. అదే రూ. 100 అని పెడితే బాబోయ్! ఒక వస్తువు రూ. 100 కదా! 5 వస్తువులు కొంటే 500 అయిపోతుంది అని అనుకుంటాం గానీ, అదే రూ. 99 కదా అని ఒక 4 ఐటెమ్స్ ఒక 4, 5 ఐటెమ్స్ ఏసామనుకో, ఇంచుమించు అదే కాస్ట్ అవుతుందనే చిన్న లాజిక్ మనం మిస్ అయిపోతాము. మనకేది అవసరమో అదే కొనుక్కోవాలి. ముఖ్యంగా ఇలా ఆఫర్స్ పెట్టారని, చాలా తక్కువని, 999 అని, ఇలా 199 అని ఇలా పెట్టారనేసి తీసుకోకూడదు. తీసుకొని తెచ్చుకున్న తర్వాత ఎందుకు తెచ్చుకున్నాం బాబోయ్! ఇదంతా అని చెప్పి అస్సలు ఫీల్ అవ్వకూడదు. దానివల్ల మనకి స్ట్రెస్ కూడా చాలా పెరిగిపోతుంది. ఈ షాపింగ్ మనం మామూలుగా ఆఫ్‌లైన్‌లో చేసేటప్పుడు కూడా కాకుండా, ఆన్‌లైన్‌లో గూడా మనం షాపింగ్ జేస్తూ ఉంటాము. ఎందుకంటే, మన చేతుల్లో ఫోన్‌లోనే చాలా రకాల యాప్స్ యేసుకుంటూ ఉంటాము. మీషో అని, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇంకా చాలా రకాలున్నాయి. మింత్రా ఇవన్నీ. ఇవన్నీ షాపింగ్ యాప్స్ కాకుండా, మనకి ఏదైతే బాగా స్పెసిఫిక్‌గా ఇష్టమో, బావుంటుంది. ఏదో ఒక యాప్ ఉంచుకొని, తక్కువ కాస్ట్‌కొస్తుంది, మనకి బావుంటుందని ఉంచుకోవాలి. ఉంచుకుంటే సరిపోతుంది. అన్ని రకాల యాప్స్ వేసుకోకుండా. తర్వాత ఒకవేళ షాపింగ్ యాప్స్ ఉన్నా కానీ, ఓపెన్ చేసేటప్పుడు మనకేదైనా వస్తువు నచ్చితే టక్కుమని వెంటనే దాన్ని ఆర్డర్ పెట్టేయకుండా ఒకసారి కార్ట్‌లో పెట్టుకొని చూసుకోవాలి. ఇది మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ అవుతది. నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే హాబిట్ మాట. ఫస్ట్ నాకేదైనా వస్తువు ఎప్పుడైనా నచ్చిందనుకోండి, అది వెంటనే కొనను నేను. కార్ట్‌లో పెట్టేస్తాను. కార్ట్‌లో పెట్టిన తర్వాత నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కసారి ఈ వస్తువు ఎందుకు నేను కార్ట్‌లో పెట్టాను, ఇది కొనాలనుకున్నానా అనే క్వెషన్ మార్క్ కూడా నాకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. దానివల్ల మనం చాలా వరకు ఈ షాపింగ్‌ని చెయ్యము. నెక్స్ట్ డబ్బులు కూడా సేవ్ అవుతాము. దానివల్ల స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వము. ఆ వస్తువు మనకి డెఫినెట్‌గా అవసరం అయితే నెక్స్ట్ టైమ్ దాన్ని ఆ కార్ట్‌లో చూసినప్పుడు అరే! ఈ వస్తువు కొనలేదే అనే ఫీలింగ్ మనకొస్తుంది. కాబట్టి ఈజీగా తర్వాత మనకి కావాలి అని అనుకుంటే అప్పుడు మనం కొనుక్కోవచ్చు. 1 ఆర్ 2 డేస్ తర్వాత కార్ట్‌లో ఉన్నప్పుడు. ఇది కూడా మనకి బెస్ట్ టిప్పు షాపింగ్‌లో. ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్స్ అన్నీ కూడా నేను చూపిచ్చింది ఎందుకంటే, రూపా అని మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చేసుకోవడానికి నా దగ్గర అసలు ఎలాంటి బాటిల్స్ లేవక్క అని చెప్పి. షాపింగ్ మాల్స్‌లో చాలా ఉన్నాయి. నాకు తెలీదు ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి గానీ, షాపింగ్ మాల్ విశాల్ మార్ట్‌లో చూసాను నేను. ఇది నా చేతిలో ఉన్నది ఓన్లీ రూ. 99 మాట. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్‌లే. చాలా చాలా బావున్నాయి. 1 లీటర్, 2 లీటర్స్ పట్టేవి, హాఫ్ లీటర్ పట్టేవి ఉన్నాయి. కాకపోతే చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్‌లో కూడా తక్కువ కాస్టే ఉన్నాయి. రూ. 99, రూ. 149 పైనున్నాయి. 2 లీటర్స్ రూ. 179 అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, షాపింగ్ చేసేటప్పుడు చాలామందికి పిచ్చ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అబ్బా! ఇది కొనాలా, అది కొనాలా అని ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక మంచి విషయం అంటే మనకి నచ్చిన విషయం, మనం హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం చేసినప్పుడు హ్యాపీయెస్ట్ హార్మోన్ అనే డోపమిన్ మనకి బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడేమవుతుందంటే
అది నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం ఏదైతే పని చేసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యామో అప్పుడు కూడా అదే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆ పని చేయడానికి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల షాపింగ్ చేసేటప్పుడు ఓవర్‌గా ఎక్సైట్ అవుతాము. అంత ఓవర్ ఎక్సైట్‌మెంట్ అవ్వకుండా ఉండడం వల్ల మనం షాపింగ్ అడిక్షన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. నెక్స్ట్ కొన్న వస్తువు దాని విషయంలో కాస్ట్ మనం కొనేసిన తర్వాత దానికంత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఆన్‌లైన్ షాపింగ్‌కి, ఎక్స్‌పోజర్‌కి అన్ని వస్తువులు చూడగానే నచ్చుతున్నాయి. ఇది కావాలి, అది కావాలని అనిపిస్తుంది. చాలా వస్తువులు మనకి ఏదో ఒక్క రోజుకే అవసరమవుతాయి. లేదా ఏదో ఫంక్షనో, పెళ్ళో లేదంటే ఏదో ఒకటి అవసరమవుతది. ఆ ఒక్క రోజుకే ఇది ఎఫర్ట్ పెట్టి మనం కొనేసి తర్వాత ఆ ఒక్క రోజు యూజ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని పక్కన పెట్టేయడమే. అలా కాకుండా ఆ ఒక్క రోజుకి మన దగ్గర ఉన్న వాటితో ఏదైనా మేనేజ్ చేయగలమా? లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని చెక్ చేసుకొని మేనేజ్ చేసుకోగలిగితే గనక మాక్సిమం మేనేజ్ చేసేసుకోగలుగుతాం మనము. చేసుకొని మనం దాన్ని చేంజ్ జేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మన దగ్గర ఉన్న వాటితోనే మేనేజ్ చేసుకుంటే మనం ఆ వస్తువుని కొనడం ఆపేస్తాము. కాబట్టి అక్కడికి ఖర్చనేది తగ్గుతుంది. ఒకవేళ మనకి అవసరం లేదు. అదే అవసరమని కొనేసామనుకోండి. కొనేసిన తర్వాత ఆ రోజు యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి కొన్నాళ్ళ తర్వాత అరే! అనవసరంగా కొనేసాం ఇది వేస్ట్ అయిందని మనం అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతాము. మనకి నచ్చినవన్నీ గూడా కొనేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వస్తువులే కనిపిస్తాయి. ముఖ్యంగా బట్టలు. బట్టలు ఎలాంటివేంటంటే ప్రతీదీ ఇప్పుడు చూపించిన ప్రతీదీ చీరలు, బట్టలు అన్నీ కొనేసి అన్ని ర్యాకుల్లోనూ అన్ని చోట్ల బట్టలే కనిపిస్తున్నప్పుడు ఇంకా ఎంత విసుగ్గా అనిపిస్తుందంటే అంత విసుగ్గా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న పాత బట్టలతో పాటు మనం ఉన్న కొత్త బట్టలు ఎక్కువైపోతాయన్నమాట. మనం కొన్న కొత్త బట్టలు పైనే ఉంటాయి. పాతవంటే మరీ పాతవి గూడా గాదు. అంతకుముందు కొన్నవి కింద ఉండిపోతాయి. దానివల్ల ఏంటంటే మనం కొన్న ఎక్కువ ఇప్పుడు కొన్నదే వాడుతూ ఉంటాము. పాత వాటిని అస్సలు మళ్ళీ తీయాలి అనే ఆప్షనే మనకి అనిపించదు. దానివల్ల ఎక్కువ బట్టలు ఎక్కువైపోతాయి. ఇంటి నిండా ఎక్కువ వస్తువులుంటే డీక్లటర్ చేయకపోతే గనక మనకింకా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎంత తక్కువ వస్తువులుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంత స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటాము. ఇక్కడ అయితే చాలా పిల్లోసు, కర్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మనం అక్కడికెళ్ళిన తర్వాత ఇది బావుంది, అది బావుంది అని నచ్చింది అని వెంటనే తీసేసుకోకుండా ఒకసారి ఫస్ట్ టైమ్ చూసిన తర్వాత ఓకే. ఇది బావుంది అని చెప్పి తర్వాత మనం వచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకుందాం అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు వెళ్ళిన రోజే చూసేసి వెంటనే తీసుకోకూడదు. అంటే సెకండ్ టైమ్ షాపింగ్‌కి వెళ్లి తీసుకునేలాగా ఉండాలి. ఒకవేళ నిజంగా అవసరమైతే సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తీసుకోవచ్చు. ఒకవేళ షాపింగ్ నుంచి వచ్చేసిన తర్వాత మనకక్కడ చూసిన వస్తువు బాగా నచ్చితే నోట్ చేసుకొని ఒక చోట మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పి నోట్ చేసుకొని అండర్‌లైన్ చేసుకుంటే గనక మళ్ళీ ఒకవేళ ఆ వస్తువు నిజంగా మనకు అవసరమైతే మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది తీసుకోవచ్చు. ఈవెన్ స్నాక్స్ కూడా పిల్లలకి ఎంతవరకు స్నాక్స్ అనేది షాపింగ్ చేసేటప్పుడు ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ ఎక్కువ ఆఫర్స్‌లో బై వన్ గెట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను. బై వన్ గెట్ వన్, బై టూ గెట్ వన్ ఇలా ఉంటాయి కదా! ఇలా ఉన్నాయని చెప్పి మనం ఎక్కువ ఎక్కువ కొనేసుకొని తెచ్చుకొని పెట్టుకుంటాము. ఈవెన్ వస్తువులు, గ్రోసరీ అయినా సరే అవేమో ఎక్కువ ఎక్కువ ఉండిపోవడం వల్ల పురుగులు పట్టేయడం, పాడైపోవడం అలా అవుతుంది. దాన్ని అలా వేస్ట్ చేస్తాము. డబ్బులు ఖర్చయిపోతాయి. అది చూసినప్పుడు మళ్ళీ బాధపడతాము. అలా కాకుండా మనకి ఒక వస్తువు అవసరం అనుకుంటే ఆ వస్తువు తీసుకోవాలి. బై వన్ గెట్ వన్ ఉందని, ఫ్రీ ఐటెమ్ వస్తుందని అలాంటివి తీసుకోవడం వల్ల మనం తెచ్చుకునే ఎక్కువ వస్తువులను ఇంట్లో స్టోర్ చేసుకోవడం అవుతుంది. ఖర్చు పెట్టుకోవడం అవుతుంది. స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాము. కాబట్టి ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు సెపరేట్‌గా వచ్చేది తీసుకోండి. ఫ్రీ వస్తుందని మాత్రం అస్సలు తీసుకోకండి. దానివల్ల మనకి తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం వస్తువులనేది తీసేసుకుంటాము. ఇక్కడైతే నేనేం కావాలనుకున్నానో అవి మాత్రమే తీసుకున్నాను. మీకైతే కొన్ని షేర్ చేద్దామని ఇక్కడ షాపింగ్‌నయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫాలో అయ్యే పాయింట్స్ మీరు ఎన్ని ఫాలో అవుతారో కూడా చెప్పండి. అలాగే నేనిక్కడ కొన్ని క్వెషన్స్ వేశాను కదా! దాంట్లో మీకు ఎక్కువ ఆన్సర్స్ ఎస్సే వస్తే గనక మీరు షాపింగ్ అడిక్షన్‌లో ఉన్నారు కాబట్టి, షాపింగ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి నేను చెప్పాను కదా! షాపింగ్‌కెళ్ళేటప్పుడు నోట్ చేసుకోవడము. నెక్స్ట్ మనకి ఏది కావాలో స్పెసిఫిక్‌గా బాగా ఫిక్స్ అయ్యి ఉండడము. ఆఫర్‌లని చూసి టెంప్ట్ అవ్వకుండా ఉండడము. అలాగే ఒకరిని కంపేర్ చేసి మనం తీసుకోవాలని అనుకోవడము. షాపింగ్ యాప్స్‌ని తగ్గించుకోవడము. ఒకవేళ యాప్స్ ఓపెన్ చేసి చూసినా దాన్ని వెంటనే కొనకుండా కార్ట్‌లోకి యాడ్ చేసుకోవడం. ఇంకా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి మాట. మీకు యెస్ అని వచ్చిందనుకోండి ఇవి ఫాలో అవ్వండి. నో అని వస్తే చాలా హ్యాపీ. మీరు షాపింగ్ అడిక్షన్‌లో లేరు కాబట్టి నార్మల్‌గానే ఉన్నారు కాబట్టి మీరు
చక్కగా మీరు ఖర్చుతో పాటు స్ట్రెస్‌ని కూడా లేకుండా ఫీల్ అవుతున్నారని అర్థం మాట. నేనిక్కడ వెళ్ళిన వస్తువులు ఏం కావాలని అనుకున్నానో అవి మాత్రమే తీసుకున్నాను. అవేంటనేవి లాస్ట్‌లో చూపిస్తాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్‌లోనే. విశాల్ మార్ట్‌లో కూడా డీమార్ట్ కన్నా చెప్పాలంటే ఇంకా తక్కువగానే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కొన్ని డ్రెస్సులు చూపించాను కదా! ఆఫ్ వైట్ డ్రెస్ అండ్ బ్లాక్ వచ్చింది పైన. అది ఫాయిల్ మిర్రర్‌తోనే వచ్చింది. 799 999 అలానే ఉన్నాయి. ఇక్కడ టాప్స్ అన్నీ కూడా 599. ఇక్కడ ఆఫ్ వైట్ డ్రెస్‌ని చూడండి. దీనికి బాటమ్ వచ్చింది, టాప్ వచ్చింది. 799 రూపీస్. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వస్తువులన్నీ తీసుకున్న తర్వాత బిల్ వేయిస్తుంటే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి 408 రూపీస్ అయింది. నేను ఈ ప్లేట్స్ కోసం వెళ్ళాను మెయిన్. తర్వాత నేను ఇక్కడ ఇవి కూడా కావాలని అనుకున్నాను. అందుకే వెళ్ళాను. అవి కూడా తీసుకున్నాననమాట. మొత్తం ఇవేమో 2 స్నాపర్స్ చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. పిల్లలకైతే బాగా నచ్చింది. పొటాటోస్‌తో చేసిన స్నాపర్స్ బిస్కెట్స్ లాగే ఉన్నాయి. సన్నగా స్లైసెస్ లాగా ఉన్నాయి. నేనెప్పుడు చెప్పాను కదా! చాలా సార్లు చెప్పాను నేను. స్నాక్స్ ఇప్పుడు బయట చాలా తక్కువ మేము కొనేదే. ఇవి నచ్చుతాయి పిల్లలకి అని చెప్పి తీసుకున్నాననమాట. తీసుకుంటే పిల్లలు కూడా ఇంటికొచ్చిన తర్వాత తీసుకున్నారు, తిన్నారు. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే తీసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.